విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలలకు కొంత ఊరడని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కవిత ఆరోపణలపై సిబిఐ విచారణకు ఆదేశించాలి. సీఎంను కోరిన ఎంపీ ధర్మపురి అరవింద్. కేటీఆర్ హరీష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేసింది. క్విడ్ ప్రోకో ఆరోపణలపై విచారణ జరగాలి. ఏదైతే కవిత ఆరోపణలు చేసిందో ఈ 1400 కోట్లు అవినీతి సొమ్మని చెప్పేసి ఇదంతా ఆంధ్ర కాంట్రాక్టర్ల డబ్బని, ఇది క్విడ్ ప్రోకో డబ్బా అని చెప్పేసి చెప్పిందో ఈమె పెట్టిన తర్వాత ప్రెస్ మీట్ తర్వాత ధర్మపురి అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి కవిత ఆరోపణలపైన సిబిఐ విచారణ జరపాలి, కేటీఆర్ హరీష్ రావు పైన చాలా విమర్శలు చేసింది, వీటన్నిటిపైన కూడా విచారణ జరిపించాలి, సిబిఐ ఆమె వ్యాఖ్యలను సుమోటగా తీసుకొని వారిపైన విచారణ జరిపించాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎంపీ అరవింద్ గారు కోరడం జరిగింది. మరి ఏమవుతుందో చూడాలి. మరి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉద్రిక్తతలు. ఇస్లామాబాద్కు 48 గంటల అల్టిమేటం అట. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో రాజకీయ ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. పాక్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఆందోళనలను ఉధృతం చేస్తున్నాయి. తమ డిమాండ్లను 48 గంటల్లోగా ఆమోదించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. మొత్తం 38 ప్రధాన డిమాండ్లతో ప్రభుత్వం ముందు అల్టిమేటం ఉంచిన జేఏసీ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని తీవ్ర ఆరోపణలు విమర్శలు చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని జేఏసీ ఆరోపించింది. ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసమే ఇస్లామాబాద్ నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్పై పూర్తి రాజకీయ ఆధిపత్యం సాధించేందుకు అక్కడి ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష విధానాలను అమలు చేస్తుందని విమర్శించింది. ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది పాక్ ఆక్రమిత కాశ్మీర్. అసెంబ్లీలోని 12 నామినేటెడ్ స్థానాలలో అంశం. పాక్ నుంచి వలస వచ్చిన సుమారు 4.36 లక్షల మంది ఓటర్లకు ఈ 12 స్థానాలను కేటాయించడం అన్యాయమని జేఏసీ ఆరోపిస్తుంది. మరోవైపు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని సుమారు 33 లక్షల మంది ఓటర్లకు కేవలం 33 స్థానాలే ఉండడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. ఈ విధానం ద్వారా పాక్ ప్రభుత్వం పీఓకే రాజకీయ వ్యవస్థను తన నియంత్రణలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించింది. ఇప్పుడు ఈ పాకిస్తాన్తో ఉండడం అక్కడ ప్రజలు చేస్తున్నటువంటి దురదృష్టంగా భావించుకోవచ్చు. ఉగ్రవాదులు పెంచి పోషించే దేశం పాకిస్తానే. అక్కడ దందాలు మాఫియాలు ఏది మనం చూసినాక దురేంద్ర సినిమాలో అట్లా పెట్టుకొని కాల్చుకోవడాలు, చంపుకోవడాలు, ఇదేచ్ఛగా గంజాయి అమ్ముకోవడాలు, ఇదేచ్ఛగా తుపాకులు బాంబులు అమ్ముకోవడాలు, అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా సైలెంట్గా ఉంటుంది. ఇది మరీ దారుణం. పాకిస్తాన్ దేశంతో ఆ దేశంలో ఉన్న తప్పే, ఆ దేశంతో ఎవరైనా పొత్తు పెట్టుకున్నా కూడా అది నష్టమే తప్పితే లాభం ఉండదు. ఆ పాకిస్తాన్ పేరులో ఉంది పాకిస్తాన్, అది పాకిస్తాన్ కాదు పాకిస్తాన్. అది ఏ పాపం చేసుకుంటే ఆ పాకిస్తాన్ అయిందో. సింగరేణి భవిష్యత్తుకు కేంద్ర ప్రభుత్వం భరోసా. తాడిచెర్ల టు నైనికోల్ బ్లాక్లతో 2.25 లక్షల కోట్ల టర్నోవర్, వేలాది మంది కార్మికులకు ఉపాధి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని చెప్పేసి కూడా మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. గ్రామ పంచాయతీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో అదనపు కలెక్టర్ భాస్కరరావు చెప్తా ఉన్నారు. రేషన్ షాపులకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి తహసీల్దార్ దశరథ చెప్తా ఉన్నాడు వలగొండ మండలంలో. అదేవిధంగా కవిత ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి ఇందాక మనం చెప్పిన వార్త అరవింద్ గారు. అదేవిధంగా కూకల్ క్రాస్ వద్ద బురదను తొలగించిన పోలీసులు అని చెప్పేసి చూస్తాను. మహావరంగల్లో ఆలేరు కాన్స్టిట్యున్సీ పిఎస్సిఎస్ నూతన పాలక మండలి నియామకం అని చెప్పేసి చూస్తా ఉన్నాం. ప్రభుత్వ విప్ బీర్ ఐలయ్య చెప్తా ఉన్నటువంటి వార్త కూడా మనం చూసుకోవచ్చు. గవర్నర్ను కలిసిన జిల్లా అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ అని చెప్పేసి మహావరంగల్లో వార్త మనం చూసుకోవచ్చు. ఫ్యూచర్ బంగారం అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆధునిక విద్యుత్ యుగానికి మార్గదర్శి టెస్లా అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. చెడు కొలెస్ట్రాల్తోనే కాదు ఈ పరీక్షతోనూ గుండె ముప్పు గుర్తింపు.
చెడు కొలెస్ట్రాల్తోనే కాదు ఈ పరీక్షతోని గుండె ముప్పు గుర్తింపు అంట. గుండెపోటు ప్రమాదాన్ని మరింత ఖచ్చితంగా అంచనా వేసే కొత్త పరీక్ష అట. సాధారణ కొలెస్ట్రాల్ పరీక్షతో పాటు అదనపు పరీక్షకు నిపుణుల సూచన. ఇది కొత్త పరీక్ష కూడా వచ్చిందట. ఏది మనం గుండె నొప్పి వస్తే కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తాం, లేదంటే ఇంకా అది చేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఇంకా వేరే కొత్త పరీక్ష వచ్చిందట. చదువుతో ఉన్నత స్థానం అని చెప్పేసి చెప్తా ఉన్నారు పోలీసులు. ఇక్కడ ఆదిలాబాద్లో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి ఆదిలాబాద్లో అక్కడ చూస్తున్నాం వార్త. పారిశుద్ధంపై ఫోకస్ అని చెప్పేసి మనం చూస్తాను ఆదిలాబాద్లో. అదేవిధంగా డబ్బులు ఇస్తే లక్కీ లాటరీలు ఏమీ ఉండవని చెప్పి